కొన్ని శోధనల ద్వారా, కొన్ని అవమానాల ద్వారా, కొన్ని అవహేళన ద్వారా నలగొడుతుంటాడు దేవుడు. అప్పుడు మనం అంటాం, కొంతమంది అంటారు, ప్రభువా నాకు శోధన వద్దయో, నాకు ఈ బాధలు వద్దయో, అందరు నవ్వుతున్నారు, అందరు ఎగతాళి చేస్తున్నారు, అందరు హేళన చేస్తున్నారని మనకు శోధన వద్దంటాం. కొంతమంది ప్రార్థించి, శ్రమ లేకపోతే సింహాసనము లేదు. దేవుని స్తోత్రం. శోధన ద్వారా మనల్ని నలగొడతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? మళ్ళా ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడ నువ్వు అవహేళన చేయబడ్డావో, అక్కడ అదే స్థలంలో అదే మనుషుల మధ్య వారు సిగ్గుపడినట్లుగా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. రెట్టింపు ఘనతనిచ్చి, ఎవరు ఎగతాళి చేశారు, ఎవరు నవ్వారు, ఎవరు దూషించారు, ఎందుకు నలగొడుతున్నాడు? మనకు కూడా ఒక రూపమును ఇవ్వాలని, ఒక కృపను అనుగ్రహించాలని, ఒక ఉన్నతమైన స్థానంలో నిలువబెట్టాలని, ఒక ఉన్నతమైన స్థానం నిలువబెట్టాలని. అప్పుడప్పుడు మనకు కూడా దేవుడు శ్రమల మార్గాల్లో నడిపిస్తుంటాడు, శోధన మార్గంలో నడిపిస్తుంటాడు. అవమానాలు ఎదురైతే ఎగతాళి చేస్తారు, దూషించవచ్చు, కుటుంబం బంధువులు ఎలివేయవచ్చు. అయితే అప్పుడు మనం కూడా ధైర్యం తెచ్చుకున్నా, ప్రభువా నువ్వు నన్ను నలగొడుతున్నావు, శ్రమల మార్గంలో నడిపిస్తున్నావు, నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఈ కార్యాన్ని జరిగిస్తున్నాను. మన ప్రభుని స్తుతించాలి. కానీ నాకు ఈ శోధనతో ఆ బండ మలిసేటప్పుడు ఆ శిల్పకారుడు తాను కొట్టొద్దు, ఒకటే మలాడుతో కొడుతున్నావు, ఒకటే స్థుతి తీసుకొని కొట్టినోడికి కొట్టినట్టున్నావు, ఎత్తనైన ముక్కు కళ్ళు అన్నీ తయారు చేస్తున్నావు. నన్ను మలవద్దని కనుక ఆ బండ మాట్లాడుకోగల ఆ శిల్పకారుడు దాన్ని వదిలేస్తే దానికి పూజలు ఉండవు, పురస్కారాలు ఉండవు, ఏ విలువ ఉండవు. మళ్ళీ కుక్కలు ఎక్కుతాయి, నక్కలు ఎక్కుతాయి. ఆ మలుపుకు లోబడినప్పుడు ఓరోజు మనలో కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. శ్రమలు వద్దు అని ఎప్పుడు అనగాక, శ్రమలలో వద్దనగా, శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేయాలి. ఏమని? వీటిని తట్టుకోగల శక్తి దయచేయి. ఈ శోధనలో విశ్వాసములో నన్ను నిలబెట్టు ప్రభు. పౌలు అంటాడు చివరిలో, నేను మంచి పోరాటము పోరాడుతున్న, నా పరుగు తుదముట్టించి తిని నేను విశ్వాసాన్ని కాపాడుకుంటే. యేసుప్రభుని ఒకసారి కొట్టారు, కానీ ఆయన 5 సార్లు కొట్టారు. కోడ దెబ్బలు, 39 దెబ్బలు, రాళ్లతో కొట్టారు, చిత్రహింసలు చేశారు, చివరికి మెడ నరికేశారు. ఆయన ఆ శ్రమలో ఓర్చుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలో పౌలు గారి గురించి చెప్పని పాస్టర్ లేరు, ఆయన రాసిన పత్రికలు చదవని వారు లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యంగా దీవించి మనందరి మనసులో నింపచేయను గాక. ఆమేన్. మీ దేవుడు ఎందుకు సులువు నుంచి దిగి రాలేదంటే